నూనె వేసుకొని ఇందులో ఆ మటన్ ఫుల్ ఫ్లేవర్ బయటికి రావాలి అంటే ముందు ఏం చేయాలి, మనం హోల్ గరం మసాలా, ఇందులో కొంచెం షాయి జీరా కానీ కొంచెం జీలకర్ర వేసి దాంతోపాటు కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి. ఇది కరివేపాకు నాకు ముఖ్యంగా మామూలుగా మేము హోటల్లో నార్త్ ఇండియాలో చేసేటప్పుడు ఎప్పుడు కరివేపాకు వేయం, కానీ ఒక మంచి ఫ్లేవర్ మటన్కి రావడానికి కూడా మనకి కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. దాన్ని కూడా ఇందులో వేసేసి ఉల్లిపాయలు, మనం ఉల్లిపాయలు ఏంటంటే మంచి గ్రేవీ చేసుకునేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి కొంచెం ఉప్పు వేయండి. వేసేసి ఈ ఉల్లిపాయలని కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే మటన్, లేతటి మటన్ వీలైనంత వరకు చూడండి ఎంత పింక్గా ఎంత బాగుందో. ఆహా, ఈ మటన్ని ఇందులో వేసి వేగనివ్వాలి. అంటే తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేస్తా, నీళ్లు వేసి కూడా కుక్ చేస్తా. కానీ కొంచెం సేపు లైట్గా వేగితే ఆ మటన్ రుచి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. మామూలుగా తీసుకొచ్చి మటన్ కుక్కర్లో పడేసేయండి, ఇలా వేయించి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బునావ్ అనేది మనం కొంచెం సేపు, అందుకే హోటళ్ళల్లో పెళ్ళిళ్ళలో ఏంటంటే ఆ మంచిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ వేసి దాన్ని కొంచెం సేపు వేయించుతారు. ఇళ్ళల్లో మనకి చాలా ఫాస్ట్గా కావాలనుకుంటాం, అలా కొంచెం కష్టపడితే దానికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇలా మటన్ కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు వేసి ఇందులో మనకి సరిపడా నీళ్లు పోసుకొని ఈ మటన్ని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. మనం ఈ మటన్ కర్రీ ఏదైతే చేస్తున్నా అందులో కొబ్బరి వేయాలి. అయితే చాలామంది పొరపాటున ఏం చేస్తారంటే మటన్ ఉడుకుతుంటే కేవలం కొబ్బరి గ్రైండ్ చేసేసి వేసేస్తారు. అలా కాదు, ఈ కొబ్బరి మనం వేయించుకోవాలి. మటన్తో పాటు మనం దీన్ని సపరేట్గా కుక్ చేసుకొని కొంచెం నూనెలో కూడా చేసి వేసుకుంటాం హోటల్లో. మనం సింపుల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే ఈ కొబ్బరి వేసేటప్పుడు చాలా ఎక్కువసేపు కుక్ చేసేటప్పుడు అయితే పర్లేదు, కానీ లాస్ట్లో మటన్ ఉడికిన తర్వాత వేసేటైతే ఈ కొబ్బరిని లైట్గా కుక్ చేయండి. అంటే దీని రంగు తెల్లగా ఉంది కదా, కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేస్తే అందులో మనకి కొబ్బరి తాకకూడదు, కొబ్బరి కరిగిపోవాలి. ఆ కొబ్బరి కరిగిపోవాలంటే ఈ కొబ్బరిని కొంచెం వేయించుకోవాలి. లైట్గా స్లో మంటలో ఈ కొబ్బరి రంగు మారేంత వరకు చేయండి. మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత మనం ఉడుకుతున్న మటన్లో కనుక వేసుకుంటే మీకు మటన్ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. మటన్ని నేను ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా వేయించిన కొబ్బరి పొడిని వేసుకోండి. వేసేసి కలిపేసుకోండి. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. సో ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఈ గారెలతో తినడానికి ఈ మధ్యకాలంలో అందరు టమాటాలు వేస్తున్నారు. అలా కాకుండా మనకి టమాటాలు లేని టైంలో మనం చింతపండు పులుసు, కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. దీంతో పాటు మనము కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర 2 సార్లు వేసుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మగారు ఇప్పుడు 2 సార్లు వేస్తారు. ఒకటేమో ఇందులో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మరొకసారి కొంచెం కొత్తిమీర వేసి కుక్ చేసుకుంటాం. కానీ ఆ పొళ్ళు వేసినవి పర్ఫెక్ట్గా కుక్ అవనియండి. అవసరం అనుకుంటే మీకు ఇంకా షోర్వా కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మసులుతూ రెడీ మటన్. దీంట్లో కారప్పొడి, కారప్పొడి వేసిన తర్వాత ఇంకా మూత పెట్టక్కర్లేదు, స్లోగా దీన్ని కుక్ అవనిద్దాం. మంట కొంచెం తగ్గించేద్దాం అంతే. కొంచెం షోర్వా ఉండాలి, ఆ షోర్వాకి తగ్గట్టు ఇంకా కొంచెం సేపు కుక్ అయ్యి లైట్గా ఆ నూనె పైకి వస్తుంది అంతే. దీంట్లో కొత్తిమీర, పర్ఫెక్ట్. ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ ఉన్నా కష్టమే తక్కువ ఉన్నా కష్టమే. గారెలో కూడా ఉప్పు వేసాం కాబట్టి కరెక్ట్గా మోతాదు మనం ఉప్పు కరెక్ట్గా ఉంటే సూపర్గా ఉంటుంది. చాలామంది మటన్ కొనుక్కునేటప్పుడు కొంచెం చర్బి అంటే ఆ కొవ్వు వేయమంటారు. సో మన దగ్గర చాలా తక్కువ కొవ్వు ఉంది, బయట కూడా ఎక్కువ కొవ్వు రాలేదు. సో నేను నూనె కూడా కొంచెం వేసుకున్నాను. పర్ఫెక్ట్గా మన ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మంచి లేత మటను. షోర్వా ముక్కలు తక్కువ ఎక్కువ షోర్వా, అందుకని చెప్పేసి ఇలా కొంచెం గ్రేవీ కానీ ఆ గ్రేవీ టేస్ట్ మాత్రం అద్దిరిపోవాలి.
ఘాటు మటన్ కర్రీ. మటన్ కర్రీ చేయడానికి ముందుగా పాన్ లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, షాయి జీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు అలాగే మటన్ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తగినన్ని నీళ్లు పోసి మటన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ అవుతున్నప్పుడు కొంచెం కొబ్బరిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. ఈ కొబ్బరి డ్రై రోస్ట్ చేసిన దాన్ని మటన్ ఉడుకుతున్న దాంట్లో వేసి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని దాన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మటన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందో ఇందులో కారపొడి, మరొకసారి కొంచెం కొత్తిమీర, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేడి వేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పండక్కి స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.